నమస్తే అండి. నమస్తే. రాధా గాయత్రికి అసలు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి ముస్సోరీలో ఏం జరిగి ఉండొచ్చు? రకరకాల కథనాలు చూస్తూనే ఉన్నాం. శ్రీచరణ్‌ని ముస్సోరీ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, సహకరిస్తున్నారంటూ చెప్తున్నారు. అయితే రాధా గాయత్రి మదర్, ఫాదర్ అలానే కొంతమంది ఫ్రెండ్స్ శ్రీచరణ్ యొక్క క్యారెక్టర్ గురించి, ఆయన వ్యవహరించిన తీరు గురించి మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో శ్రీచరణ్ ఫాదర్ దుర్గాప్రసాద్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నా కోడలికి నాకు చాలా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. పేకాట ఆడుకునేవాళ్ళం. ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం. భార్యాభర్తల మధ్య గొడవలుంటే ఒక 5 నెలలు టైం పడతది సర్దుకుపోవడానికి. ఇంతలోనే ఇలా జరిగింది. వాళ్ళ నాన్నగారికి ఎంత బాధుందో అంతకన్నా బాధ నాకు కూడా ఉంది అంటూ ఆయన మాట్లాడారు. ఏం చెప్పాలి? అంటే క్లియర్‌గా ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కొంతమంది హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి పెట్టి మరీ మాట్లాడారు. పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. హ్మ్. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన వ్యవహారం ఏంటంటే, ఆ అమ్మాయి తమతో చాలా విషయాలు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తుందనేది చెప్పారు వాళ్ళు. హ్మ్. చెబుతూ అతని బిహేవియర్‌కి సంబంధించి 2 విషయాలు చెప్పారు వాళ్ళు. అతను బయట ప్రపంచంలో చాలా సబ్మిసివ్‌గా ఉంటాడు. వినయపూర్వకంగా ఉంటాడు. చాలా వినయంగా ఉంటాడు. పెద్దల పట్ల ఎలా ఉండాలి ఒక కుర్రవాడు అని ప్రపంచం అనుకుంటుందో, ఆ నార్మ్స్‌కి విపరీతంగా లోబడి ఉంటాడతను. శ్రీచరణ్. శ్రీచరణ్. ఆ తర్వాత పర్సనల్‌గా వాళ్ళ స్పేస్‌లోకి వెళ్ళిపోయిన తరువాత, అతను ఒరిజినల్ క్యారెక్టర్ అక్కడ బయటకొస్తుంది అనేది వాళ్ళు చెప్పారు ఆ ప్రెస్ మీట్‌లో. ఈ విషయం తమ ఫ్రెండ్ తమకు చెప్పింది అనేది వాళ్ళు చెప్పారు. రెండోది ఆ అమ్మాయి సైకాలజీ స్టూడెంట్ కూడా. ఎవరు? ఈ గాయత్రి. హ్మ్. ఆ అమ్మాయి అతన్ని అంచనా కట్టింది. అంటే అతని ప్రవర్తనలోనే తేడా ఉంది. అతనికి కొంచెం సైకలాజికల్ డిజార్డర్ ఉంది అనే విషయం ఆ అమ్మాయికి అర్థమైంది. పెళ్ళైన తర్వాత అతనితో ట్రావెల్ అవుతున్న సందర్భంలో అతని బిహేవియర్‌లో వ్యక్తమవుతున్నటువంటి ధోరణులను బట్టి ఆ అమ్మాయి ఒక అంచనాకొచ్చింది. ఆ అంచనాకి వచ్చిన తర్వాత దీన్ని ఎలా హ్యాండిల్ జేయాలి అనే దానికి సంబంధించి తనకు తెలుసు. హ్యాండిల్ చేయాలి. అతన్ని బాగు చేసుకోగలను అనేటువంటి ఒక నమ్మకం. యాక్చువల్‌గా ఆమె మాటలు బట్టి, ఫ్రెండ్స్ చెప్తున్న దాన్ని బట్టి తను సెపరేట్ అనుకున్నారు. కానీ ఒక మనిషి మారడానికి టైం ఇవ్వాలి కదా! ఆ టైం ఇద్దామనే ఆలోచన. ఎందుకంటే పేరెంట్స్ తట్టుకోలేరు. ఫ్రెండ్స్ చెప్తున్న దాని ప్రకారం. అంటే ఫాస్ట్ పేరెంట్స్ డెసిషన్స్ ఒద్దు. కొంచెం టైం ఇద్దాం మారతాడు. తనకు అలా కావాలంటే అలా నేను కూడా మారదాం. ఈ లేదు ఆలోచనలో లేదు. తను మార్చుకోగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆ అమ్మాయికి. హ్మ్. అంటే తను సైకాలజీ స్టూడెంట్ కాబట్టి తనకి కొంత అవగాహన ఉంది అతని మీద. తనని ఏదో విధంగా మనం కౌన్సెలింగ్ చేసి మార్చుకోగలమేమో అని అనుకుని ఉండొచ్చు. ఆ అనుకోవడం వలన రెండోది మనకి పెళ్లి అనేది ఒక వ్యవస్థగా మారిపోయి దానిలో నుంచి బయటకు రావటం అంటే ఎగ్జిట్ అనేది చాలా క్రిటికల్‌గా, నైతికంగా మారిపోయింది. అంటే క్విట్ చేయటం అంటే ఒక ఆడపిల్ల క్విట్ చేయటం అంటే ఆ అమ్మాయి మీద సమాజం రకరకాలుగా మాట్లాడేస్తుంది. వ్యాఖ్యానాలు చేసేస్తుంది. ఇది ప్రమాదం. హ్మ్. ఇది తల్లిదండ్రులు భయపడేటువంటి అంశం. ఎందుకు ఆడపిల్లని సర్దుకుపోమని చెప్తారు వీళ్ళు తల్లిదండ్రులు అంటే, ఒకవేళ అక్కడి నుంచి క్విట్ అయిపోయి బయటకొచ్చేస్తే, ఈ అమ్మాయి గురించి ప్రపంచం రకరకాలుగా మాట్లాడుతుంది. వేరే సంబంధం చూడటం కొంచెం ఇబ్బంది. అన్ని రోజులు ఈ రూమర్స్‌ని కూడా భరించాల్సుంటుంది. ఏదో అక్కడే ఉంటే గనక ఇబ్బంది లేకుండా జీవితం వెళ్ళిపోతుంది అన్న ధోరణిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు అండ్ మా కూతురు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది అంటూ అని వీళ్ళు కూడా చెప్పుకుంటూ చాలా ఉంటారు. అబద్ధాలు జెప్పేసుకుంటూ అబద్ధాలు చెప్తారు డెఫినెట్‌గా. హ్మ్. డెఫినెట్‌గా చెప్తారు. ఇది ఇబ్బందికరం. అంటే పెళ్లి చుట్టూ ఒక నైతిక చట్రం వేయటం వలన జరుగుతున్న గొడవ ఇది. పెళ్లి అనేది ఒక రిలేషను. వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఆ ప్రయాణం మొదలుపెట్టడానికి ముందు అతనేమిటో ఆ అమ్మాయికి తెలీదు. ఆ అమ్మాయి ఏమిటో అతనికి తెలీదు. ఈ జర్నీలో ఒక వారమో, 15 రోజులో ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళకి జ్ఞానమొస్తుంది. వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వదలుచుకుంటే అవుతారు. లేదంటే గనక స్పాట్‌లో డెసిషన్ తీసుకొని విడిపోయే హక్కునివ్వాలి. అంటే ప్రతి వివాహానికి కూడా విడిపోయే హక్కుని రిజర్వ్ చేసి వీళ్ళిద్దరిని కలిపి ఉంచుతున్నాం అనే ప్రమాణం గనక చేయించగలిగితే రిలాక్స్‌డ్‌గా ఉంటుంది ప్రపంచం. అలా కాకుండా మనవాళ్ళేం జేస్తారంటే,
ఆ వెడ్డింగ్ కార్డుల్లో రామాయణంలో నుంచి ఒక శ్లోకం వేసేస్తారు. వేసేసి వాళ్ళిద్దరూ ఎలా కలిసి జీవితాన్ని కొనసాగించారో అలాగే మీరు కూడా కొనసాగించాలి అనేది ఒక ప్రోగ్రామ్ చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఇబ్బందికరంగా మారుతుంది. అలా కాకుండా యాక్చువల్‌గా అక్కడే సార్ రాముడు సీతను అనుమానించారు. నీ భర్త నిన్ను అనుమానించినా సర్దుకుపోవాలి. అంతే. వనవాసం పట్టుకెళ్ళాడు. కష్టాలంటే ఏంటో ఒక వైఫ్‌గా కదా! ఆమె అన్నీ చూసింది. సో, బాధ్యత పెళ్లి బంధంలో ఇవన్నీ ఉంటాయి. భరించాల్సిందే. భరించాలి. భరించవలెను అనేదే ప్రోగ్రామ్. అంటే అదే పెళ్లి. దాని నుంచి బయటికి వెళ్ళటం అనేది ఒక రకంగా నైతిక పరంగా తప్పు అని ఒక నైతిక కవచం వేసేసారు దానికి. హ్మ్. ఈ నైతిక కవచం అనే దాన్ని బద్దలు కొట్టాలి. ఒక ధార్మిక కవచం. ఆ ధార్మిక కవచం అనేది ఉండరాదు. వాళ్ళిద్దరూ ఇండివిడ్యుయల్స్. ఇద్దరు ఇండివిడ్యుయల్స్ వేరు వేరు ప్రాంతాల్లో పెరిగుంటారు. వాళ్ళ వాళ్ళ బ్రాటప్ నుంచి వాళ్ళకొచ్చే జ్ఞానం వేరు. వాళ్ళ ఎమోషన్స్ వేరు. వాళ్ళ విషయాలని పర్సూ చేసే పద్ధతుల్లో తేడాలుంటాయి. వీళ్ళిద్దరూ మ్యాచ్ అవుతారా లేదా అనేది బయట నుంచి మాట్లాడటం కన్నా కూడా వాళ్ళు ప్రాక్టికల్‌గా వాళ్ళు డిసైడ్ అవుతారు. హ్మ్. వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత కుదరదు ఇది ఈ ప్రయాణం ముందుకెళ్ళే అవకాశం లేదు. దీని వలన నా జీవితం ఇబ్బంది పెట్టుకోవడం అవుతుంది అని గనక ఆ అమ్మాయి అనుకుంటే, లేదు ఆ అబ్బాయి అనుకుంటే, ఆ క్షణం ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చేసే వెసులుబాటు ఉండాలి. ఆ వెసులుబాటు కల్పిస్తున్నామని పెళ్ళికి ముందే చెప్పాలి. మీరు టెన్షన్ పడొద్దు. హ్మ్. మీరేదో ఈ ఈ దీనిలోకి పంపిస్తున్నాం, ఈ జైల్లోకి పంపిస్తున్నాం అని అనుకోవద్దు. ఇది జైలు కాదు. మీరు ఏ క్షణంలో విడిపోవాలనుకుంటే ఆ క్షణంలో విడిపోవచ్చు. అంటే విడిపోయే హక్కుని రిజర్వ్ చేసి కలుపుతున్నాం అనే మాట చెప్పగలిగితే అంత డెమోక్రటిక్‌గా వివాహ వ్యవస్థ ఉంటే ఇలాంటి గొడవలు రావు. కానీ మనకది లేదు. ఆ అమ్మాయి ఆ కండిషన్స్‌కి భయపడింది. అంటే సైకలాజికల్‌గా ఆ అమ్మాయి ఎంత సైకాలజీ చదువుకున్నప్పటికీ దాన్ని కూడా ఓవర్ రూల్ చేసి అంటే ఇప్పుడు మంచి భార్యాభర్తలు అనంటే ఎవరిని చూపిస్తారు? ఎవరైనా అయితే సీతారాములు రాముడు, సీత. అంతే. ఆళ్ళిద్దరి జీవితంలో పెళ్లి తర్వాత పడ్డ కష్టాలేంటో తెలుసు. లాస్ట్‌కి సీత భూమిలో కలిసిపోయేంత వరకు. సో, ఖచ్చితంగా భార్యకి ఆ ఓర్పుండాలి, నేర్పుండాలి. భర్త అనుమానిస్తాడు. వనవాసానికి తీసుకెళ్తాడు కాబట్టి అవన్నీ సీతమ్మ వారు ఎలా భరించాలో మీరు సర్దుకుపోవాలి. భరించాలి. సర్దుకుపోవాల్సిన అవసరం ఉందా? అంటే అంటే పుట్టింటి నుంచి అత్తగారింటికి అప్పగింతలప్పుడు కూడా తల్లిదండ్రులు ఇవే చెబుతూ చెప్పేదదే. ఉంటారు. అయితే దీనిలో ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఇది ఇద్దరి జీవితాలు విలువైనవే. హ్మ్. ఇప్పుడు ఆ కుర్రవాడి జీవితం మాత్రమే విలువైనది. ఆడపిల్ల జీవితానికి విలువ లేదు అనే అభిప్రాయం నుంచి పుట్టిన గోల ఇదంతా. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీలో ఆడపిల్లల జీవితాలు కూడా విలువైనవే. అంటే సంపాదన, డబ్బులు అనే యాంగిల్‌లో చూస్తే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళతో ఈక్వల్‌గా. సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు విలువ వీళ్ళు విలువ లేని వాళ్ళు ఎలా అవుతారు? ఇద్దరూ సమానమైన విలువున్నప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళకి విలువైనవే. విలువైన జీవితాన్ని అక్కడెందుకు బలిపెట్టుకోవాలి? ఇప్పుడు, ఎందుకు సరెండర్ అయి ఉండాలి? ఇప్పుడు 'దుర్గా ప్రసాద్' గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి మనం? హ్మ్. ఆయన పర్సనల్ లెవెల్‌లో ఆ అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ లాంటిది ఒక రిలేషన్ ఆయనకి ఏర్పడి ఉండొచ్చు. అంటే కొడుకుని ముస్సోరి పోలీసులకాయన సపోర్ట్ చేస్తున్నారు. విచారణలో భాగంగా అటెండ్ అయ్యున్నారు. నా కొడుకేం జేయలేదు అని జెప్తున్నారాయన. ఆయన చెప్తున్నారు కానీ, ఆ అమ్మాయి తన స్నేహితుల దగ్గర అనేక విషయాలు చెప్పేసుకుంది. అంటే తన పెయిన్, తన బాధ ఎక్కడో ఒక చోట షేర్ చేసుకోకపోతే కష్టం. ఇవన్నీ వీళ్ళకి కూడా తెలిసే ఉంటది కదా సార్. ఎందుకంటే అంత ఫ్రెండ్‌షిప్ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలే నాకు చెప్పుండేది కదా! అన్నట్టు. నాకు చెప్పుండేది కదా! అంటే చెప్పి కూడా ఉండొచ్చు. ఉండుండొచ్చు. ఆయన కొంచెం సర్లేమ్మా నేను గూడా చెప్తాను అని ఉండొచ్చు. అంటే కొడుకు తాలూకా ఇన్ అండ్ ఔట్స్ వాళ్ళకి తెలుసు. తెలిసినప్పటికీ ఏదో మేనేజ్ చేద్దాం, మానిప్యులేట్ చేద్దాము అనే ప్రయత్నంలోనే ఉంటారు సహజంగా. ఇది ఇలా బరస్ట్ అవుతుందని గూడా వాళ్ళు ఊహించి ఎక్స్‌పెక్ట్ ఉండకపోవచ్చు. చేయలేదు. క్రైసిస్ మేనేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మాకు. కుటుంబాన్ని ఒక దారికి తీసుకురావడానికి కొడుకుని ఈ కేసులో నుంచి తప్పిస్తే, ఆ తర్వాత అతన్ని కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేసి, రిపేర్ జేసి, ఈ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా అతన్ని రిపేర్ జేసి, తిరిగి మార్కెట్‌లో ప్రవేశపెట్టాలి అని ఆ తండ్రి అనుకుంటూ ఉండవచ్చు. అంతేగాని ఆ అమ్మాయిని కోల్పోయిన తల్లిదండ్రులకి, ఆ అమ్మాయికి న్యాయం ఒద్దు. అక్కర్లేదు. అంటే మేము మా కుటుంబము
అక్కడ వరకు మేము సేఫ్‌గార్డ్ చేసుకుంటే చాలు అనేటువంటి ఒక తోటమాలి తత్వంతో బిహేవ్ చేస్తున్నాడాయన. చూడాలి సార్ అయితే. ఆయనకు ఫ్రెండ్లీగా ఉండి ఉండవచ్చు. ఆయన కూల్‌గానే ఉండి ఉండవచ్చు. హ్మ్. ఆయన ఫాదర్‌లీ లవ్‌ని అమ్మాయికి అందించి కూడా ఉండొచ్చు. అది ఆయన అన్న మాటలన్నీ తప్పు అని అనక్కర్లేదు. కానీ ఇన్ ది సేమ్ టైమ్ వాళ్ళ అబ్బాయికి ఇవ్వాల్సిన మార్జిన్ కూడా ఇస్తున్నాడాయన. ఇవ్వాల్సిన అవసరం లేనంత మార్జిన్ ఇస్తూ ఉండుండవచ్చు. చూడాలి సార్ మరి ఏం జరుగుతది ఏంటి అనేది. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ.